హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తున్నా. ఏంటంటే అది మగ్గం రింగ్ ఉంటుంది కదా, మగ్గం రింగ్ స్టాండ్కి మనం సెట్ చేసుకున్నప్పుడు ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా రింగ్వి, అది క్లాత్ ఇట్లా ఎగ్గినప్పుడు పిగిలిపోయినట్లు అవుతుంది కదా, అలా లేకుండా దీనికి కాటన్ క్లాత్ వేసి ఏ విధంగా చుట్టుకోవాలో చూపిస్తా. గమ్ ఉంటుంది కదా, గమ్ముతోటి మొత్తం ఇలా మొత్తం గమ్ము మొత్తం ఇట్లా రింగుకు మొత్తం అంత మొత్తం అతికించుకొని మొత్తం అంటించుకొని మొత్తం రింగుకి ఈ విధంగా మొత్తం గమ్మును ఈ విధంగా ఉంటుంది కదా. ఒకటి క్లాత్ ఇట్లా కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం ఈ రింగు చుట్టూ చుట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా చుట్టుకోవాలన్నమాట మొత్తం. ఈ విధంగా చేయడం వల్ల మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేకుండా బాగుంటుందన్నమాట. వర్క్ కూడా నీట్గా వస్తుంది కదా. మొత్తం క్లాత్ అనేది గుంజినప్పుడు మనం లాగినప్పుడు అటు ఇటు ఏం బట్ట కూడా ఏం కాకుండా మంచిగా ఉంటుందన్నమాట. మొత్తం ఈ విధంగా చుట్టుకుంటే రింగుకి ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. మొత్తం ఎడ్జెస్ అంతా మొత్తం ఏం లేకుండా బట్టతోటి కవర్ చేసుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా. లాస్ట్లో కొంచెం గ్లూ అప్లై చేసి కట్ చేసుకోవాలి మిగిలింది. లాస్ట్ ఇలా ఉంటుంది కదా, దీన్ని కత్తెరతోటి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసినాక లాస్ట్ ఎడ్జెస్ ఉంటుంది కదా, ఇది మొత్తం గమ్ వేసుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా అతికించుకోవాలి ఇక్కడంతా మొత్తం ఈ విధంగా. ఇలా అతికించుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మొత్తం ఈ విధంగా అతికించుకుంటే మొత్తం రింగ్కి మనం క్లాత్ ఎంత లాగినా ఏం అసలు పిగలలేకుండా బాగా మంచిగా వస్తుందన్నమాట వర్క్ కూడా. ఈ విధంగా లాస్ట్ ఎడ్జెస్ కూడా ఇలా ఈ విధంగా అతికించుకోవాలన్నమాట. లాస్ట్కు ఇట్లా ఉంటుంది కదా రింగ్ దగ్గర తిప్పేది, ఫిట్గా లూజ్గా చేసుకునేది, అక్కడ కూడా అతికించుకోవాలన్నమాట మొత్తం. ఇట్లా ఈ విధంగా అతికించుకోవాలి మొత్తం ఇలా అప్లై చేసుకుంటే మొత్తం అంతా కాటన్ క్లాత్ తోటి రింగ్ ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక రింగుకి అతికించి అప్పుడే పెట్టుకున్నా. ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం రింగు. ఈ విధంగా ఉంటుంది రింగు. ఇలా ఉంటుంది మొత్తం. మనం ఇట్లా రెడీ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ కూడా ఎక్కువ గుంజినా కూడా రింగుకు ఏం కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.